హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 16th వీడియో వచ్చేసిందంటే వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, ఆ చాప్టర్ పేరు వచ్చేసిందంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. సో మనము ఈ వీడియోలో బేసిక్స్, అసలు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంది అండ్ అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి అనే దాని గురించి మనము డిస్కస్ చేసాము. దాని తర్వాత ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ గురించి, దాని యొక్క ఫార్ములాస్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏందో తెలుసుకుందాం. ఓకే, సో మన వర్డ్స్లో ఈజీగా అర్థం కావడానికి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏందో తెలుసుకుందాం. ఓకే, మనము రీల్స్లో, సోషల్ మీడియాలో చాలా చూస్తాం. ఓకే, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ 6 monthsకి ముందు, 6 monthsకి తర్వాత. 6 monthsకి ముందేమో చాలా దొబ్బుగా ఉంటాడు, ఇట్లా అట్టకట్ట ఇట్లా ఉంటాడు. 6 months తర్వాత మంచిగా లీన్ అయిపోయి, ష్రెడ్ అయిపోయి బాడీ 6 pack బయటికి వెళ్తుంది. సో దాన్ని ఏమంటున్నారు వాళ్ళు? బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నారు. ఇంకొకటి మనం చూస్తుంటాం రీల్స్లో, ట్రాన్సిషన్ వీడియోలు ఏంటంటే ముందు ఇట్లా చిన్న బాల్ ఉండి, నార్మల్ కటింగ్ ఉండి, గడ్డం అంతా ఇష్టం ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఏమైపోతుంది, నెక్స్ట్ ట్రాన్సిషన్లో మంచి హెయిర్ కట్ వచ్చేసి, నీట్ ఒక హెయిర్ స్టైల్ వచ్చేసి వస్తుంది. ఇక్కడ ఈ వీడియోలో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంది? హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్. సో మొత్తానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే చేంజ్. ఓకే, ఇక్కడ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే బాడీ చేంజ్. సో 6 monthsకి ముందు బాడీ ఒక లెక్క ఉండే, 6 months తర్వాత బాడీ ఒక లెక్క ఉంది. ఓకే, సో ఇక్కడ దేన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము? బాడీని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము. ట్రాన్స్ఫార్మ్ అంటే చేంజ్. సో మీకు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏందో అర్థమైందా? ట్రాన్స్ఫర్మేషన్ అంటే సింపుల్ వర్డ్స్లో చేంజ్ అని అర్థం. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే మనం ఇప్పుడు యాక్సిస్ని చేంజ్ చేస్తున్నాము. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ని చేంజ్ చేస్తున్నాం. ఓకే, బాడీని చేంజ్ చేయడము, బాడీని ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటే మాకు అర్థమైంది. ఏంది? దొబ్బుకుంటే బక్కగా అవ్వడం. ఫేస్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటే కొంచెం ఫ్లఫీగా ఉన్న ఫేస్ని మంచిగా వీ కట్ ఫేస్ లెక్క ష్రెడ్డెడ్ చేయడం. ఇప్పుడు హెయిర్ కట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే హెయిర్ స్టైల్ని చేంజ్ చేయడము, ఏమంటారు, బియర్డ్ని చేంజ్ చేయడము. సో వాటికి అర్థం ఏందో మాకు తెలుసు. కానీ ఇక్కడ యాక్సిస్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటే యాక్సిస్ని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం అనే డౌట్ చాలామందికి ఉంది. ఓకే, కొంతమందికి యాక్సిస్ అంటే ఏందో కూడా తెలియదు. సింపుల్గా యాక్సిస్ అంటే చూడండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆ రెండింటిని కలిపితే మనకు యాక్సిస్ అంటాం. ఓకే, తెలియని వాళ్ళకి జస్ట్ సింపుల్గా దీన్నే యాక్సిస్ అంటాం మనం. ఓకే, మన ప్రీవియస్ వీడియోస్లో ఇదే కాన్సెప్ట్ నేర్చుకున్నాం మనం, కోఆర్డినేట్ యాక్సిస్, దీన్నే యాక్సిస్ అంటాం. సో ఈ యాక్సిస్ని మనం ఎట్లా చేంజ్ చేయొచ్చు చాలామందికి డౌట్. సో ఈ యాక్సిస్ని మనము 2 విధాలుగా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఎన్ని విధాలుగా? 2 విధాలుగా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్, నెక్స్ట్ వన్ వచ్చేసి రొటేషన్ ఆఫ్ యాక్సిస్. సో ఈ యాక్సిస్ని మనము 2 విధాలుగా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్, రొటేషన్ ఆఫ్ యాక్సిస్. సో ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏందో తెలుసుకుందాం. ఓకే, నేను ఫస్ట్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత నేను డెఫినేషన్ చదువుతా. చాలామంది ఏం చేస్తారు, డెఫినేషన్ చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాన్సెప్ట్. కానీ నేను రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నా, ఎందుకో మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఫస్ట్ ఒక యాక్సిస్ తీసుకున్నాను చూడండి, బ్లాక్ కలర్ మార్కర్ తోటి గీసిన ఒక యాక్సిస్ని చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ యాక్సిస్ని నేను ఏం చేస్తున్నా అంటే షిఫ్ట్ చేస్తున్నా. షిఫ్టింగ్ అంటే ఏంది చెప్పండి? ఇప్పుడు మనం ఇల్లు షిఫ్ట్ చేస్తాం. ఇల్లు షిఫ్టింగ్ అంటే ఏంది? ఈ ఇంట్లో ఉన్న సామాన్ని ఆ ఇంట్లోకి తీసుకుపోయి పెడతాం, దాన్ని షిఫ్టింగ్ అంటాం కదా. సో అదే షిఫ్టింగ్ ఇక్కడ, అదే మీనింగ్ని ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఈ యాక్సిస్ ఏదైతుందో బ్లాక్ కలర్ మార్కర్ తోటి గీసిన యాక్సిస్ని ఇక్కడికి షిఫ్ట్ చేసిన. ఓకే, ఎక్కడికి షిఫ్ట్ చేసిన చూడండి, ఈ రెడ్ కలర్ మార్కర్ తోటి గీసిన యాక్సిస్ ఏదైతుందో అదే ఈ యాక్సిస్. సో మీరు బ్లాక్ కలర్ తోటి గీయవచ్చు కదా, అంటే దీనికి డిఫరెన్స్ తెలవడానికి ఇదే యాక్సిస్ని నేను ఇక్కడికి షిఫ్ట్ చేసిన. ఓకే, ఇదే యాక్సిస్ని ఇక్కడికి షిఫ్ట్ చేసిన.
ఓకే, షిఫ్ట్ చేసినప్పుడు మీరు డెఫినెట్గా ఒక డిఫరెన్స్ కనుక్కోవాలి. ఆ డిఫరెన్స్ ఏంది చెప్పండి. షిఫ్ట్ చేయకముందే ఆరిజిన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఎస్ ఆర్ నో? షిఫ్ట్ చేసిన తర్వాత ఆరిజిన్ ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. సో ఇక్కడ ఏం చేంజ్ అయింది, మనం యాక్సిస్ని షిఫ్ట్ చేయడం వల్ల ఆరిజిన్ అది చేంజ్ అయిందా లేదా, ఆరిజిన్ అనేది చేంజ్ అయిందా లేదా. ముందు ఏ ఉండే, నెక్స్ట్ షిఫ్ట్ చేసిన తర్వాత ఏమైంది, బి అయింది. సో ఇక్కడ నేను మీకు టూ డిఫరెంట్ మార్కర్స్ని యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు డిఫరెన్స్ తెలవాలి. ఓకే, నార్మల్ యాక్సిస్ తర్వాత షిఫ్ట్ చేసిన తర్వాత యాక్సిస్కి డిఫరెన్స్ ఏందో తెలియాలి. డిఫరెన్స్ ఏంది, ఆరిజిన్ అనేది షిఫ్ట్ అయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇఫ్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు అనదర్ పొజిషన్ వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. ఇఫ్ origin is shifted to another position, if origin is shifted to another position without changing the direction of axis, అది ఇంపార్టెంట్. వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదో మార్కర్ ఉంది. ఇప్పుడు ఈ మార్కర్ని నేను ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసిన. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసిన. నా ఫస్ట్ ఎగ్జాంపుల్లో సెకండ్ ఎగ్జాంపుల్లో డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ టైంలో నేను యాక్సిస్ ఎట్లుందో, మార్కర్ ఎట్లుందో అదే పొజిషన్లో నేను మార్కర్ని ఇంకో పొజిషన్కి ఇంకో దగ్గర పెట్టిన. కానీ నెక్స్ట్ కేసులో ఏం చేసిన, ఇట్లున్న మార్కర్ని షిఫ్ట్ చేసిన వేరే పొజిషన్కి, కానీ దాని డైరెక్షన్ కూడా మార్చిన, ఇట్లా పెట్టిన. అంటే దాని అర్థం ఏంది, ఫస్ట్ సిచ్యుయేషన్లో నేను డైరెక్షన్ అనేది మారలేదు. సిమిలర్గా ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే యాక్సిస్ ఎట్లుందో అదే యాక్సిస్ నట్టు తీసుకోపోయి పెట్టిన, అంతే, దాని డైరెక్షన్ చేంజ్ చేయలేదు. ఓకేనా? సో షిఫ్ట్ ఏమైంది, ఆరిజిన్ అనేది షిఫ్ట్ అవుతుంది కానీ డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్ అనేది మారదు, సేమ్ డైరెక్షన్. అది ఎట్లా చెప్పగలుగుతాం అంటే చూడండి, ఈ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉందా లేదా, ఎస్. ఈ వై యాక్సిస్కి ప్యారలల్గా ఉందా లేదా, దట్ మీన్స్ ఈ రెండు అనేటివి సేమ్ డైరెక్షన్లో ఉన్నాయని అర్థం. సో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం. నెక్స్ట్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంది, సింపుల్, దీనికి క్వైట్ ఆపోజిట్. ఇక్కడ ఏం జరిగింది, మనము యాక్సిస్ని ఒక పర్టికులర్ పొజిషన్కి షిఫ్ట్ చేసినాం. ఓకే, ఇక్కడ ఉన్న యాక్సిస్ని ఇక్కడికి షిఫ్ట్ చేసినాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే అట్లాంటి షిఫ్టింగ్లు ఏమి ఉండవు, ఉన్న పొజిషన్లోనే ఏం చేస్తామంటే జస్ట్ యాక్సిస్ని రొటేట్ చేస్తాం. చూడండి, ముందు యాక్సిస్ బ్లాక్ మార్కర్ తోటి గీసిన యాక్సిస్ ఏదైతుందో అది ఒరిజినల్ యాక్సిస్. ఇప్పుడు ఈ ఒరిజినల్ యాక్సిస్ని నేను ఏం చేస్తున్నా అంటే మెల్లగా రొటేట్ చేసిన తర్వాత అదొక యాంగిల్ మేక్ చేస్తుందా లేదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ టీటా. సో ఎక్స్ యాక్సిస్ తోటి టీటా, వై యాక్సిస్ తోటి టీటా. సో నేను ఎందుకు అట్లా సపరేట్ రెడ్ మార్కర్ తోటి చేసినా మీకు తెలియాలి, ఏది షిఫ్టెడో ఏది ఒరిజినలో. సో ఇప్పుడు నేను షిఫ్ట్ చేసిన, కానీ మీరు గమనించినట్టయితే ఈ యాక్సిస్ని రొటేట్ చేసినా కానీ వేరే పొజిషన్కి షిఫ్ట్ చేయలేదు. సో మీరు గమనించినట్టయితే ఇక్కడ రొటేట్ చేసినా కానీ ఆరిజిన్ అనేది సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎప్పుడైతే షిఫ్ట్ చేసామో ఆరిజిన్ అనేది చేంజ్ అయింది. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే రొటేట్ చేసినా కానీ ఆరిజిన్ అనేది సేమ్ ఉంది. ముందు యాక్సిస్కి ఏదైతే ఆరిజిన్ ఉందో రొటేట్ చేసినాక కూడా ఆ యాక్సిస్కి కూడా ఆరిజిన్ అదే ఉంది. సో దిస్ ఈజ్ ద ప్రైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అండ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్. ఇక్కడ ఆరిజిన్ అనేది షిఫ్ట్ అవుతుంది కొత్త పొజిషన్కి, ఇక్కడ ఆరిజిన్ అనేది షిఫ్ట్ కాదు. కానీ ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ ఏమవుతుంది యాక్సిస్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ యాక్సిస్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయిందా, కాలేదు. కానీ ఇక్కడ యాక్సిస్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయింది. ముందు ఎంత ఉండే, ముందు ఇట్లుండే, ఎస్. కానీ ఇప్పుడు ఏమైంది, ఇట్లా అయింది. అంటే ఎంత రొటేట్ అయింది అంటే టీటా. అర్థమైందా కాలేదా? సో దిస్ ఈస్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్. సో ఫస్ట్ నేను ఎందుకు ఇట్లా నీట్గా చెప్పిన అంటే మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామో, ఫార్ములాస్ గురించి డిస్కస్ చేస్తామో, ఈ కోర్ కాన్సెప్ట్ అనేది అక్కడ మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు?